హలో, మీరు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. జైలు నుంచి ఎందుకు తప్పించుకోవడానికి ప్రయత్నించావు? అది ఎందుకు అడుగుతారులేండి, చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించడమే నా తలరాతలా ఉంది. ఏం జరిగింది? జైల్లో ఉన్నాడు భాస్కర్, వాడి అసిస్టెంట్ ఒకడు రోజు రాత్రి అయిందంటే జైల్లోంచి బయటకు వెళ్తున్నాడండి. ఉదయం అటెండెన్స్ తీసుకునే టైంకి ఠామని హాజరవుతున్నాడు. వాడు ఎలా బయటకు వెళ్తున్నాడో చూద్దామని నిన్న రాత్రి నేను వాడిని ఫాలో చేశాను. వీళ్ళు తప్పించుకుపోయినా వదిలేశారు, నన్ను తీసిపోయి ఆ గుండు గడితే వదిలేశారు. అంతే, గుండెడు పాతవని గుర్తుంచుకుని కొల్లబొడిచాడండి. జరిగింది ఏమిటో వాళ్ళతో చెప్పుండొచ్చు కదా. వాడు కొట్టిందే జరిగింది బయటికి తెలియకూడదనేగా. వాడికి భాస్కర్కి మంచి అండర్స్టాండింగ్. ఓ ఖైదీలా ఉన్నాడా వాడు, వదిలేస్తే ఓ పార్టీ మహానాడే జైల్లో జరిపేలా ఉన్నాడు. రాజభోగాలు జైల్లోనే అనుభవిస్తున్నాడు. కానీ వాడు నాయకుడు, మంచివాడని మోసపోతున్నారు చూడండి. వాళ్ళని చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి? నువ్వు ఎవరనేది నాకు తెలియదు, కానీ నువ్వు రోజు రాత్రి కాగానే జైలు నుంచి బయటికి వెళ్ళొస్తున్నావు అనే విషయం నాకు బాగా తెలుసు. నీకేం కావాలి? భయపడకు, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. బయట వెయిట్ చేస్తుంటాను. ఏంటి విషయం? నువ్వు జైలు నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళు. ఒక్క రాత్రి చాలు. నువ్వు తిరిగి వచ్చేటప్పుడు నేను నీ వెంట వచ్చేస్తాను. ఎందుకు నువ్వు బయటకు వెళ్ళాలి? నేను లోపల రావడానికి కారణమైన ఆ అడ్వకేట్ జ్యోతిని నేను చంపి తీరాలి. నిన్ను బయటకు తీసుకెళ్ళటమే చాలా రిస్క్, తర్వాత లోపల తీసుకురావడం ఇంకా చాలా రిస్క్. డబ్బు చాలా ఖర్చు అవుతుంది. ఎంత డబ్బు ఖర్చు ఇస్తాను, నా ఆస్తంతా అమ్మేషన్ ఇస్తాను. కానీ ఆ అడ్వకేట్ జ్యోతి నేను హత్య చేసి తీరాలి, పగ తీర్చుకోవాలి. ఈ రోజు రాత్రికి నువ్వు రెడీగా ఉండు. థ్యాంక్ యూ. ఏంటి ఇంకా రాలేదు? అమ్మా, ఒకవేళ చంద్రు అబద్ధం చెప్పాడేమో. కొంచెం నోరు మూసుకుంటావా? కాసేపు వెయిట్ చేద్దాం. వచ్చేసాడు. మేడం, ఏంటమ్మా ఒక్కడు వస్తాడనుకుంటే ఇద్దరు వస్తున్నారు? ఆ రెండో వాడు వాడే మేడం. ఆర్యని నిలువున కాల్చి చంపేశాడే వాడే ఈ దుర్మార్గుడు. తారిక్, పారిపోతున్నారు. ఏం టెన్షన్ పడుతున్నావు? చాలాసేపటి నుంచి మారుతి గారు మనం ఫాలో చేస్తున్నాం. డ్రైవర్, కార్ చిన్నగా మన గోడను పోని. అమ్మా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏదో రకంగా నేను పెట్టేస్తాను, మీరేం భయపడకండి. నన్ను షటప్ అనడం కాదు, మీరు స్పీడ్ పెంచండి. అనవసరంగా వాకుండా కూర్చో. అమ్మా, అమ్మా, ఎక్కడున్నా అమ్మా? అమ్మా,
ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నది హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం నుండి వార్తలు. నిన్న సాయంత్రం 3 గంటల సమయంలో పేరు మోసిన రౌడీ శివకుమార్ పోలీసులచే చంపబడ్డాడు. హలో, దీని గురించి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? పోరా, నా దానికోసం ఏంటో వెతుక్కుంటా. నా మొఖమే ఏ మొఖరా బాబు, కర్మ కర్మ. రక్తం అరివేదవా, చచ్చావా? ఎరా చచ్చానని ఒక్క మాట చెప్పొచ్చు కదరా. నేను నిన్నేమి చేయను. మా నాన్న చంపింది ఎవరు? నాకు తెలీదు. తెలీదు? చెప్పరా చెప్పరా చెప్పరా, మా నాన్నని చంపింది ఎవరు? చెప్పరా చెప్పరా చెప్పు చెప్పరా చెప్పు. నువ్వు నిజం చెప్పకపోతే నేను ప్రాణాలతో ఉన్నాను. చెప్పరా. నువ్వు ప్రాణాలతో ఉండాలంటే నిజం చెప్పు. వీడి మాటలతో చెప్పరమ్మా. చెప్పు. చూస్తాను